హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే కొరియన్ నూడిల్స్ రెసిపీ అనమాట. ఇది ఎలా చేయబోతున్నానో మీకు చూపించబోతున్నాను. దయచేసి ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దీనికి ఒక ఆలు తీసుకున్నాను, 2 బాయిల్డ్ ఎగ్. ఇది క్యాబేజీ అనమాట, ఆల్రెడీ బాయిల్ చేసాను. నూడిల్స్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలూని చిప్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కట్ చేసుకున్నాను ఆలు. ఇది ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆలు కట్ చేసుకున్నాను కదా, అది ఫ్రై చేసుకుంటున్నాను. మరి చిప్స్లా కాకుండా మామూలుగా ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వాటర్ వేసుకున్నాను. ఇందులో నూడిల్స్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్, ఇందులో నూడిల్స్ వేస్తున్నాను. కొంచెం సూపీగా ఉంచుకోవాలి. నూడిల్స్ బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి, సూపీగా ఉంచుకున్నాను, అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు బౌల్ తీసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. సోయా సాస్ 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇందులో నూడిల్స్ది మసాలా ఉంటుంది కదా, అది ఇందులో ట్రాన్స్ఫర్ చేసాను. ఇది అంతా మిక్స్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న నూడిల్స్ ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు క్యాబేజీ బాయిల్ చేసుకున్నది టూ బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. దీన్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. చిప్స్ చాలా క్రిస్పీగా వచ్చాయి, చాలా ఈజీ కూడాను. చిప్స్ కూడా మీరు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ మీద సాల్ట్ లైట్గా యాడ్ చేసుకున్నాను. మసాలా, కారం. ఇప్పుడు చిప్స్ ఫ్రై చేసుకున్నాను కదా, ఇందులో కూడా లైట్గా సాల్ట్, కారం యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ లైట్గా, కారం. చూసారు ఎంత క్రిస్పీగా వచ్చాయి చిప్స్. ఇంట్లోనే పిల్లలకి చక్కగా చేసి పెట్టుకోవచ్చు, బయట కొనకుండా.
పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారండి. ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు మీరు. ఎంతో రుచికరమైన కొరియన్ సూపీ నూడిల్స్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.